ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 కామరాజగుట్టంలో లాది మంత్రాల్లో ఇప్పటి వరకు మనకు 93 మంత్రాలు అయ్యాయి. ఇప్పుడు ఇంకా 7 మంత్రాలు ఉన్నాయి. 37 శ్లోకం. లగ్నచామర హస్తశ్రీ శారదా పరివీజిత ఒకటే నామం. విశేషం ఏంటంటే లలితా సహస్రనామాల్లో శ్లోక పూర్వార్థం ఒక నామం, ద్వితీయార్థం ఒక నామం, అలా మనకు చాలా నామాలు, అనేక నామాలు కనిపిస్తాయి. శ్లోకంలో 2 నామాలు, 2 మంత్రాలు. త్రిశతిలో చాలా తక్కువ అలాంటివి, అందులో ఇదొకటి. లగ్నచామర హస్తశ్రీ శారదా పరివీజిత లజ్జాపద సమారాధ్య లంపటాలకులేశ్వరీ. లగ్నచామర హస్తశ్రీ శారదా పరివీజిత లజ్జాపద సమారాధ్య లంపటాలకులేశ్వరీ. లగ్నచామర హస్తశ్రీ శారదా పరివీజిత ప్రథమం. లజ్జాపద సమారాధ్య ద్వితీయం. లంపట తృతీయం. లకులేశ్వరి చతుర్థం. ఇందులో లగ్నచామర హస్తశ్రీ శారదా పరివిజిత ఇదే అర్థం కలిగిన నామం లలితా శాస్త్రంలో కనిపిస్తుంది. సచామర రమావాణి సంసేవిత. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. అద్భుతమైన మంత్రం లలితా శాస్త్రంలో. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. చామరములతో ఉన్నటువంటి వింజామరలు పట్టుకున్నటువంటి రమావాణి, రమా లక్ష్మీదేవి, వాణి సరస్వతిదేవి. సవ్య దక్షిణ సేవిత, ఎడమ భాగంలోను కుడి భాగంలోను ఉండి సేవిస్తున్నారు. అదే నామం ఇక్కడ. లగ్నచామర హస్తశ్రీ శారదా పరివీజిత. లగ్నచామర చామరాలు పట్టుకున్నటువంటి వింజామరలు పట్టుకున్నటువంటి, దేంతో పట్టుకున్నారు? హస్త, చేతుల్లో. లగ్నచామర హస్త, చేతుల్లో వింజామరలు పట్టుకున్నటువంటి శ్రీ శారదా పరివీజిత. శ్రీ శారదా పరివీజిత. శ్రీ లక్ష్మీదేవి, శారదా సరస్వతిదేవి పరివీజిత, సేవించబడుతున్నారు అమ్మవారు. అదే అక్కడ కూడా ఉంది. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. లజ్జాపద సమారాధ్య అంటే ఏమిటి? లజ్జ అంటే ఏమిటండి? తెలుగులో సిగ్గు అంటాం. సంస్కృతంలో హ్రీ అని కూడా అర్థం. హ్రీరకార్య నివర్తనం, హ్రీహి అకార్య నివర్తనం. తెలుగులో ఇంకొక విశేషమైన సామెత కూడా ఉంది. సిగ్గే సింగారం. సిగ్గు కూడా ఒక అలంకారమే. ఏమిటి సిగ్గు? హ్రీ అంటే సిగ్గు. హ్రీహి అకార్య నివర్తనం, చేయకూడని పనులకు దూరంగా ఉండడమే హ్రీ. అంచేత అమ్మవారి నామమే అది, అమ్మవారి రూపమే. యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత. దుర్గా సప్తశతిలో దేవతలు అమ్మవారిని
మన స్తుతించారు. అద్భుతమైన నామం. యా దేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత. సమస్త జీవుల్లోనూ సిగ్గు రూపంలో ఉన్నారు అమ్మవారు. అంటే అకార్య నివర్తనం, మంచిదే అది. అంచేత లజ్జాపద సమారాధ్య, అకార్యములకు దూరంగా ఉన్నటువంటి విశేషమైన తత్వం. ఇంకొక విశేషం ఏంటంటే శ్రద్ధ. ఇక్కడ విశేషమైన లజ్జాపదానికి విభిన్న అర్థాలు ఉన్నాయి. లజ్జ కామము, సంకల్పము, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి, అధృతి, హ్రీహి, ధీహి, భీహి, ఇవన్నీ కూడా మనోధర్మాలు అంటారు. సమాన ధర్మాలు, మనస్సును ఆవహించే ధర్మాలు, మనసులో ఉండే విశేషమైన భావాలు, ఇవన్నీ అవే. కామము కోరిక, సంకల్పము ఒక పనిని చేయాలని అనుకోవడం, విచికిత్స సందేహం, శ్రద్ధ ఏకాగ్రత, అశ్రద్ధ నిర్లక్ష్యం, ధృతి ధైర్యము, అధృతి భయము, హ్రీహి అకార్య నివర్తనం అంటే సిగ్గు, ధీహి బుద్ధి వికాసం, భీహి భయము, ఇవన్నీ కూడా మనోధర్మాలు. అలాంటి మనోధర్మాలని అన్నీ కూడా అమ్మవారి రూపాలే. అంచేత లజ్జాపద సమారాధ్య. అటువంటి వాళ్ళందరి చేత ఈ చెప్పినటువంటి మనోభావాలన్నీ కూడా అమ్మవారిని సేవిస్తూ ఉంటాయి. అప్పుడు అవి పవిత్రములవుతాయి. లజ్జాపద సమారాధ్య, ఆరాధ్య, సమ్యక్ ఆరాధ్య, బావుగా సేవించబడుతుంటారు అమ్మవారు. ఇలాంటి భావములు కలిగిన వారి చేత అని అర్థం. లంపట. లంపట అంటే చాలా విశేషమైన అర్థం ఉండండి. చాలామంది లంపటం అనేది విభిన్న అర్థాలు చెప్తుంటారు. ఎందుకయ్యా ఈ లంపటం అంటే అనవసరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనే అర్థంలో అంటారు. కానీ లం పృథ్వీతత్వం. పంచపూజల్లో ఏం చెప్తారు? ఓం లం పృథ్వీతత్వాత్మికాయై శ్రీ లలితాదేవి గంధం సమర్పయామి. లం పృథ్వీతత్వం, గంధం సమర్పయామి, అది చాలా విశేషమైన మంత్రం. లం పృథ్వీతత్వాత్మికాయై నమో నమః. లం పట. లం ఇది పృథ్వీవాచక బీజేన తదుపలక్షితం జగత్ లక్ష్యతే. పటశబ్దేన ఆవారకత్వధర్మవత్తయా అవిద్యా లక్ష్యతే. ఆమః జగతః కారణీభూత అవిద్యా యస్య తథా మాయినంతు మహేశ్వరం ఏకో జారవాన్ ఇది శృతే అజ్ఞానేన వృతం జ్ఞానం ఇది స్మృతేశ్చ. ఇక్కడ ఏం చెప్పారంటే లం పృథ్వీతత్వం. పృథ్వీతత్వం అంటే పృథ్వీలో ఉన్న జీవులు. పట అంటే ఆవారకత్వం, వాటిని ఆవరించినటువంటిది. పృథ్వీతత్వం పృథ్వీ మండలం, భూమండలంపై ఉన్న జీవులందరినీ కూడా ఆవరించింది ఏమిటి? మాయాతత్వం, అజ్ఞానం. అటువంటి విశేషమైన అజ్ఞానం కూడా అమ్మవారి స్వరూపమే. అంచేత లంపటాయై అని చెప్పారు. లంపట. లంపట నామ తంద్రి, ఆలస్యం, నిర్లక్ష్యం, అజ్ఞానం, అశ్రద్ధ, అది కూడా అమ్మవారి రూపమే. లకులేశ్వరి. లకులేశ్వరి అంటే ఏమిటి? ల కుల ఈశ్వరి. లకులం అంటే స్థాన విశేష, స్వాధిష్టానం, మణిపూరం, ఈ రెండిటికి అమ్మవారు అధిదేవత. స్వాధిష్టానం జలతత్వం, మణిపూరకం తేజస్తత్వం, ఈ రెండు కూడా విశేషమైన అమ్మవారి తత్వాలు. అక్కడ అమ్మవారు రుద్రాత్మిక, స్వాధిష్టానం విష్ణుతత్వం, మణిపూరం రుద్రతత్వం. అంచేత రెండు కూడా అమ్మవారి యొక్క రూపాలే. సదాయతన సత్ప్రతిష్ఠిత. అలాంటి లకులేశ్వరి. లకుల అంటే రెండు, స్వాధిష్టానం, మణిపూరం, ఈ రెండిటికి అధినేత్రి అమ్మవారు కనుక అటువంటి అమ్మవారికి నమస్కారం. ఇంకా 38వ శ్లోకంలో పూర్వార్థంలో 3 మంత్రాలు ఉన్నాయి. ఈ 3 మంత్రాలు చెప్పుకుంటే లాది మంత్రాలు పూర్తవుతాయి. లబ్ధమాన లబ్ధరస లబ్ధ సంపత్సమున్నతి. లబ్ధమాన లబ్ధరస లబ్ధ సంపత్సమున్నతి. లబ్ధమాన లబ్ధరస లబ్ధ సంపత్సమున్నతి. లబ్ధమాన అంటే సర్వై ప్రాణిభి లబ్ధ మానః అధ్యస్థ అహంకార అభిమానాత్మక తద్వత్ అహంకార ప్రకీర్త్యతే ఇది స్మరణాత్.
సౌందర్య అతిశయాదివశాత్ పూజా లభ్యతే సుఖహేతు. సర్వప్రాణుల చేత అహంకారం అనేటువంటిది పొందబడుతుంటుంది. ప్రతి వాళ్ళకి అహం అహం అనే తత్వం ఉంటుంది. అలాంటి విశేషమైన తత్వమే అమ్మవారి తత్వం. అహం రూపేణ సంస్థిత. అహంకారం అభిమానాత్మకం. అహంకారము అమ్మవారి రూపమే, అహంకార నిర్మూలన కూడా అమ్మవారి అనుగ్రహమే. అదే లబ్ధమాన. లబ్ధరస. రస అంటే ఏమిటి? నవరసాలు. శృంగారహాస్య కరుణ శృంగారహాస్య కరుణ రౌద్ర వీరభయానక బీభత్స అద్భుత శాంతాశ్చ రసానవ ప్రకీర్తిత. మనసులో ఏర్పడే భావాలు శృంగార భావం, భయానక భావం, హాస్య, శృంగార, వీర, హాస్య, కరుణ, అద్భుత, శాంతరసం, ఇవన్నీ నవరసాలు అమ్మవారి రూపాలే. యా దేవి సర్వభూతేషు రసరూపేణ సంస్థిత నమస్తస్యై. అలాంటి అమ్మవారు కనుక లబ్ధరస. లబ్ధ సంపత్ సమున్నతి. లబ్ధ సంపత్ ఆధ్యాత్మికమైన ఒక విశేషమైన సంపదను అనుగ్రహిస్తారు కనుక దాంతో సాధకులు సమున్నతత్వం పొందుతారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరతారు. మానవ జీవిత లక్షణం కదా, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళటమే. అలాంటి ఉన్నత స్థితిని అమ్మవారు కలిగిస్తారు. ఏ విధంగా? లబ్ధ సంపత్ సమున్నతి. ఆధ్యాత్మిక సంపదను అనుగ్రహిస్తారు. అందువల్ల సాధకులు లబ్ధ సంపత్ అవుతారు. లబ్ధ సంపత్తి కలిగిన వారు అవుతారు. ఆధ్యాత్మిక సంపదను పొందిన వారు అవుతారు. అలాంటి వారికి సమున్నతి అత్యద్భుతమైన ఒక సాధకులలో ఔన్నత్య స్థితి కలుగుతుంది. అలాంటి విశేషమైన అమ్మవారి తత్వం లబ్ధ సంపత్ సమున్నతి. ఇప్పుడు ఈ మంత్రాలు ఒకసారి వరుసగా చెప్తాం. ఓం ఐం హ్రీం శ్రీం లగ్నచామరహస్త శ్రీ శారదా పరవీజితాయే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లగ్నచామరహస్త శ్రీ శారదా పరవీజితాయే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లజ్జాపద సమారాధ్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లంపటాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లకులేశ్వర్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధమానాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధరసాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధ సంపత్ సమున్నత్యై నమో నమః. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. స్వస్తి. శుభం భవతు.